హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరీజియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ ప్రభుత్వ సంస్థలో అయితే మీకు లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే 51,000 దాకా అయితే మీకు ఉంటుందన్నమాట. సో, మీరు ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా చేసినా, ఎలాంటి బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా కూడా అయితే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ ఎలాంటి డిగ్రీ అయినా సరే, సో, మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చన్నమాట. సో, మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. సో, మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేదనమాట. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో పర్మనెంట్‌గా, సో, వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ పోస్ట్‌లో కూడా అయితే పంపించాలి. కాబట్టి ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఫర్దర్‌గా అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీఎస్ఐఆర్ సంస్థ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు 17థ్ ఏప్రిల్ నుంచి మనకి వీళ్ళైతే ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. సో, మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 19థ్ మే లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత దాన్ని పోస్ట్‌లో కూడా అయితే పంపించాలి. ఆ పోస్ట్ అయితే 29థ్ మే లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసి రీచ్ అవ్వాలి కాబట్టి తప్పకుండా వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి. సో, ఇక్కడ మీకు చూసినట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఎలాంటి టెంపరరీ కాంట్రాక్ట్ జాబ్‌లు కాదు. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. డియర్‌నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని ఇవన్నీ కూడా అయితే మీకొస్తాయన్నమాట. అలాగే వీళ్ళకి సంబంధించిన లీవ్, ట్రావెల్ కన్సెషన్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా కూడా అయితే మీరు వర్తించబడతారు. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ అదర్ కండిషన్స్ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, మీకైతే టైపింగ్ వస్తే సరిపోతుందనమాట. ఒకవేళ టైపింగ్ రాకపోయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, టైపింగ్ టెస్ట్ వచ్చే లోపల మీరైతే టైపింగ్ ఈజీగా నేర్చుకోవచ్చనమాట. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు టైపింగ్ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఇంగ్లీష్‌లో అయినా టైప్ చేయొచ్చు, హిందీలో అయినా టైప్ చేయొచ్చు. సో, మీకు ఏ లాంగ్వేజ్‌లో టైపింగ్ కావాలనుకుంటున్నారో సో, అదైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడు మీరైతే చాయిస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఏజ్ రిలాక్సేషన్స్‌కి మీరు యాక్సెప్ట్ అయ్యే ముందల మీకక్కడ వేకెన్సీస్‌లో మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్‌కి రిజర్వేషన్ కేటగిరీ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో, కాబట్టి దాని ప్రకారం అయితే మీరు ఏజ్ రిలాక్సేషన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదనమాట. వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీస్ పే చేయక్కర్లేదు. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయక్కర్లేదనమాట. సో, ఇక్కడ మీకు సెంటర్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు చెన్నైలో అయితే ఉండడం జరుగుతుంది. సో, క్యాండిడేట్ విల్ హావ్ టు బేర్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫర్ అపియరింగ్ ఆఫ్ ద స్కిల్ ఆర్ రిటన్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఉంది. మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. 19థ్ మే లోపలైతే అప్లై చేసుకోండి. సో, కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. త్వరగా అయితే అప్లై చేయండి. సో, లాస్ట్ దాకా వెయిట్ చేసినట్లయితే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసుకోవడానికి కష్టమైతే అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందాక చెప్పిన విధంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేదు. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 500 అయితే అప్లికేషన్ ఫీస్ పే చేయాలి. సో, ఇంత పే చేయాలనుకోమాకండి. సో, ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకున్న తర్వాత
సో, అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు పోస్ట్‌లో పంపించాలి. అది ఎలా పంపించాలో కూడా అయితే చెప్తాను లాస్ట్‌లో. కాబట్టి చివరిదాకా చూడండి. సో, వీటికి సంబంధించిన మీకు సిలబస్ చూసినట్లయితే మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ క్వెషన్స్, జనరల్ నాలెడ్జ్ ఇవే ఉంటాయన్నమాట ఇంగ్లీష్‌కి సంబంధించి. సో, ఈ క్వెషన్స్ అయితే మీకు రిటన్ ఎగ్జామినేషన్‌లో అయితే అడగడం జరుగుతుంది. సో, మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే చాలన్నమాట. లేకపోతే డిప్లొమా పాస్ అయితే చాలు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో ఇంటర్ గాని, డిప్లొమా గాని ఖచ్చితంగా పాస్ అవుతారు కాబట్టి. సో, ఇక్కడ మీకు వేకెన్సీస్ బట్టి మీకైతే అప్లై చేసుకోండి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, సెక్రటరీ అసిస్టెంట్ జనరల్‌కైతే ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్&ఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కైతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఉంది. ఎస్సీ కేటగిరీ ఉంది. అలాగే మీకిక్కడ జూనియర్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అయితే అన్‌రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చనమాట. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే మీకు షార్ట్ హ్యాండ్ కూడా అయితే రావాల్సుంటుంది. అక్కడ స్టెనోగ్రాఫర్‌కి 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అన్‌రిజర్వ్డ్ అయితే. ఓబీసీ అయితే 30 ఇయర్స్ వరకు. సో, ఈడబ్ల్యూఎస్ అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు సెక్రటరీ అసిస్టెంట్‌కి. అలాగే సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్&ఏకి అన్‌రిజర్వ్డ్ 28, ఎస్సీ ఏమో 33 ఇయర్స్ వరకు. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో, ఇలా ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారనమాట. సో, దీని ప్రకారం అయితే చూసి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన జాబ్స్ ఏరియా జన్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి మన ఛానల్ వీడియోస్‌లో. సో, మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి అక్కడ చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. మీకైతే ఇలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సీఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్ అని చెప్పి. సో, ఇదే వెబ్‌సైట్‌లో మీకిక్కడ ఇచ్చారు. సో, మీకు కావాలంటే ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో, మీ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఒక పాస్‌వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్, నంబర్ ఇలా అన్నీ ఉన్నట్టు చూసుకోండి. సో, అదే ఈ పాస్‌వర్డ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు అక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్ క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంకా బ్యాక్‌కెళ్ళి మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఇందాక ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ 2 ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయండి. ఇంటర్ సర్టిఫికేట్ అని, 10థ్ సర్టిఫికేట్ అని, లేకపోతే డిప్లొమా సర్టిఫికేట్ అని, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నట్లయితే సో, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మీరు ఎక్కడైతే అప్‌లోడ్ చేయాలో డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేని వాళ్ళు ఫీజ్ పే చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చు. ఎవరైతే ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి రూ. 500 అనేది. అది ఎలా పే చేయాలో కూడా అయితే చెప్తాను కాబట్టి చివరిదాకా చూడండి. ఎవరైతే పే చేయక్కర్లేదో వీళ్ళు డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేసి అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ తీసుకోవచ్చు. ఆ జిరాక్స్‌తో పాటు పోస్ట్‌లో అయితే పంపించాలి కొన్ని డాక్యుమెంట్స్. సో, అది కూడా ఎలా పంపించాలో చెప్తాను కాబట్టి చివరిదాకా చూడండి. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ పేమెంట్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది పే చేయడానికి. మీకైతే ఎస్‌బీఐ కలెక్ట్ వాళ్ళకి సంబంధించి ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో, ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్‌లో ఐఆర్ఎఫ్ అని చెప్పి టైప్ చేయండి. ఐఆర్ఎఫ్‌ని టైప్ చేసిన తర్వాతే ఐఆర్ఎఫ్ సీఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్ అని వస్తుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ సెలెక్ట్ అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. MC1/2025 సెలెక్ట్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అని చెప్పి ఉంటుంది. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌కి మీరైతే క్లిక్ చేయండి. అంటే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ మళ్ళీ సేమ్ అదే మొబైల్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ తర్వాత టిక్ బాక్స్ మీద టిక్ చేసి మీకు అక్కడ క్యాప్చా ఏదొస్తుందో సో, ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పేమెంట్ డీటెయిల్స్ అనేవి అయితే వెరిఫై చేయండి. తర్వాత మీ పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. యూపీఐ ఐడీ ద్వారా గాని, డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా గాని అయితే పేమెంట్ కంప్లీట్ చేసి ప్రింట్ రిసిప్ట్ సో, మీ రిసిప్ట్ కూడా అయితే ప్రింట్ చేసుకోండి. సో, ప్రింట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిసిప్ట్ కూడా అయితే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది పీడీఎఫ్‌ని. అలాగే మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడీ అంటే నంబరు, డేట్, ఎంత అమౌంట్ చేశారో అవి కూడా అయితే ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఫార్మ్‌లో. సో, ఇలా పే చేసి అవన్నీ ఎంటర్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయండి అప్లికేషన్ ఫార్మ్‌ని. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ కూడా అయితే తీసుకోండి. సో, ఇలా మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చనమాట అప్లికేషన్ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది. ఇప్పుడు పోస్ట్‌లో ఎలా పంపించాలి, ఏమేమి పంపించాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి.
మీరిక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని జెప్పుంది. అంటే మీకు అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత సబ్మిట్ చేసి జిరాక్స్ తీస్తారు కదా! అంటే ప్రింట్ తీసుకుంటే సో, ఆ ప్రింట్ తీసిన తర్వాత జిరాక్స్ తీయండి. సో, జిరాక్స్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్‌తో పాటు మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు జిరాక్స్‌లు తీసి దానికైతే పిన్ చేయాల్సుంటది. ఇక్కడ ప్రింట్ ఔట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. ఆ అప్లికేషన్ ఫార్మ్ మీద కూడా అయితే మీరు కింద సైన్ చేయాల్సుంటది. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ రిసిప్ట్, ఆ రిసిప్ట్ మీద గూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరైతే సిగ్నేచర్ అయితే చేయాలి. తర్వాత కలర్ ఫోటో కూడా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌కి పిన్ అయితే చేయాల్సుంటుంది. అంటే అప్లికేషన్ ఫార్మ్ పైన మీరైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దాని మీద క్రాస్‌గా సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సుంటుంది. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసి దాని మీద సిగ్నేచర్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే 10థ్, ఇంటర్, డిప్లొమా ఉంటాయి కదా! సో, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్‌లు తీసి సిగ్నేచర్ చేయండి. అలాగే మీ యొక్క ఫోటో కాపీస్ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్. సో, ఆ సర్టిఫికేట్స్ కూడా అయితే జిరాక్స్ తీసి దాని మీద సిగ్నేచర్ చేసుకోండి. మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాటి యొక్క జిరాక్స్‌లు అంతే. ఇవన్నీ జిరాక్స్‌లు తీసి సిగ్నేచర్ చేసిన తర్వాత ఇవన్నీ అటాచ్ చేసేసి, సో, మీరైతే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఎన్వలప్ కవర్ తీసుకొని దాంట్లో పెట్టేసి ఇవన్నీ, సో, మీరైతే ఆ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసిన ఆ నేమ్, తర్వాత పోస్ట్ కోడ్. సో, పోస్ట్ కోడ్ ఏంటంటే ఈ యొక్క ఇదే నోటిఫికేషన్‌లో మీకు ఒక పోస్ట్ కోడ్ అని చెప్పి స్టార్టింగ్‌లోనైతే ఉంటుంది. సో, ఆ పోస్ట్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సుంటుంది. సో, మీకు ఏ పోస్ట్‌కి ఎదురుగుండా ఆ పోస్ట్ కోడ్ అయితే ఉంటుందనమాట. సో, పోస్ట్ కోడ్ అని చెప్పి జేఎస్ఏ, జేఎఫ్ఈ అని చెప్పి, అలాగే జేఎస్‌పీ అని చెప్పి, జేఎస్ఎస్ అని చెప్పి, సో, ఆ పోస్ట్ కోడ్ కూడా అయితే మీరు రాయాల్సుంటుంది ఆ ఎన్వలప్ కవర్ పైన. సో, ఇలా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, అప్లై చేసుకున్నప్పుడు పోస్ట్‌లో అయితే పంపించాలి. సో, ఇలా పోస్ట్‌లో అయితే పంపించొచ్చు. సో, మీరు పోస్ట్‌కి అడ్రెస్ ఏంటంటే మనకిక్కడ ఇచ్చారు. ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సీఎస్ఆర్ఆర్ మద్రాస్ కాంప్లెక్స్, సీఎస్ఆర్ఆర్ రోడ్, తరామణి, చెన్నై పిన్ కోడ్ అని చెప్పుంది. సో, ఈ అడ్రెస్‌కైతే మీరు పంపించాలి. సో, తప్పకుండా పంపించండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఆన్‌లైన్‌లో అయితే 19థ్ మే లోపలైతే అప్లై చేయాలి. పోస్ట్ అయితే వాళ్ళకి 29థ్ మే లోపల రీచ్ అవ్వాలి కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని కామెంట్ బాక్స్‌లో లింక్ అయితే ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.